రాజ్యాంగంలో లోకేష్ బాబు గారు నాకు 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 30 పేజీలు ఉన్నాయంటే 3 పేజీలు కాదు 300 పేజీలు రాసుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అనిత గారు, లోకేష్ బాబు గారు, మనం ఏదైతే విద్దుతామో రాబో రోజులలో అదే ఫలిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తమరు. అనిత గారిని, లోకేష్ బాబు గారిని రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల్ని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, అలాగే భార్యని అయినటువంటి భారతమ్మని మాట్లాడినప్పుడు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు అంటే మా ప్రభుత్వం వచ్చిన రోజు ఉమెన్ కమిషన్ ముందు నిల్చోబెడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి గతంలో మనం చెప్పులు చూపించిన రోజు, గతంలో వేలు తీసేస్తాం, కాలు తీసేస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం, తొక్క తీసేస్తాం, నార తీస్తాం, ఇన్ని మాటలు మాట్లాడిన రోజు మరి అవన్నీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడినటువంటి మాటలేనా మరి? సో మనము ఒకరికి నీతులు చెప్పడం కాదు, మనం కూడా పాటించాలి. మీ విషయాల్లో కూటమి ప్రభుత్వంలో ఏంటంటే నీతులు చెప్తారు కానీ పాటించరు. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గరగా 20 మంది దళితుల్ని చంపేశారు. తెలుసా? పోనీ నీకు ఆ లిస్ట్ ఉందా? అసలు నాకు తెలియక అడుగుతాను అనితక్క, అసలు రివ్యూ మీటింగ్లు పెడతావా? నువ్వు పెట్టవులే. అసలు ఏం జరుగుతుందో నీకు ఎలా తెలుస్తుంది? రీసెంట్గా జరిగినటువంటి మందా సల్మాన్ కానీ, అదేవిధంగా క్రాంతి కానీ, అదేవిధంగా కర్నూల్లో మాలగంగమ్మ, జస్ట్ ఎగ్జాంపుల్గా నీకు 3 కేసులు, నాకు మన ముందు ఈ 2-3 మంత్స్ జరిగినటువంటి కేసులు చెప్తున్నాను. నాకు తెలిసి ఈ కేసులు కూడా ఆవిడికి తెలియదు. ఎవరన్నా ఉంటే మీడియా వాళ్ళు వెళ్ళి ఆవిడని అడగండి, హూ ఇస్ ఇట్ అంటది. అంటే అంత నిర్లక్ష్యం. అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియట్లా. చెప్తున్నాను అనిత గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని కానీ అర్రే ఒర్రే తరే అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అనవసరంగా ఎందుకు నేను మాట్లాడాను అని ఒక రోజు తలుచుకునే రోజు నీకు డెఫినెట్ గా వస్తుంది రాబో రోజులలో. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు పెద్దలు. 1,000 ఇటు చూపిస్తే 4,000 మనకు చూపిస్తాయని మీకు అర్థం కావాలా. అధికారం ఉంది కదా, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాక దళిత కార్డు వాడుకుంటాను అని అంటే చెల్లేదేం లేదు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అందరూ చట్టం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ 70,000 సీసీ క్యామ్లు పనిచేస్తున్నాయా లేదా ఎంక్వైరీ అన్నా చేయి. వీటన్నిటికీ కారణం లాకప్ డెత్ అయ్యి ఒక మనిషి చచ్చిపోయాడు అని అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరయ్యా అంటే అది నువ్వే. నువ్వు మాత్రం తప్పించుకొని పాపం అమాయక ప్రజల్ని బలి చేస్తానన్నావు. ఒక్కసారిగా మీవి సిపివి అందరివి కాల్ హిస్టరీలు చేస్తే ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేది అర్థమైపోతుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పక్షాన ఇకనైనా నువ్వు పోరాడతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు చంపి డ్రమ్ములలో పెడుతుంటే నీకు చలనం, చీమ కొట్టినట్టు కూడా నీకు చలనం లేదు. అయితే లాకప్ డెత్ చేసినటువంటి సాయి కృష్ణ విషయంలో కానీ, క్రాంతి విషయంలో కానీ, కర్నూలులో జరిగినటువంటి విషయంలో కానీ, శ్రీకాకుళంలో జరిగినటువంటి విషయంలో కానీ, విజయనగరంలో జరిగినటువంటి విషయంలో కానీ, లాకప్ డెత్ అయ్యి బాడీలు కూడా దొరకనటువంటి ప్రతి ఒక్క ఇష్యూ మీద దమ్ముంటే చేతనైతే మీరు ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా?